హలో అందరికీ. దిస్ ఈజ్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. కొత్తగా పండించిన వరి సంక్రాంతి ఆ టైంలో ఇంటికొస్తుంది కదా! ఆ ఒడ్డుని 2 రోజులు నీళ్ళల్లో నానబెట్టుకుని ఇలా అటుకులు పట్టించుకుంటే తియ్యగా చాలా బావుంటాయి. నా కోసమైతే మా నాన్న వాళ్ళు ఇలా పట్టించి అటుకులైతే పంపిస్తారు. నేనైతే ఉత్తవైనా తినేస్తాను బెల్లం నంచుకుని. లేకపోతే పాలల్లో బెల్లం అటుకులు వేసుకొని తింటాను. మా వారైతే ఇలా ఆయిల్‌లో ఫ్రై చేస్తేనే తింటారు. మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయకూడదు. ఇలా కొంచెం ఆయిల్‌లోనే ఇలా ఫ్రై చేస్తే చాలా ఇష్టం మా వారికి. ఇలా ఐరన్ కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకున్న అదే ఆయిల్ నాకు సరిపోతుంది. కొన్ని అటుకులైతే ఆయిల్‌లో వేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని, కారం యాడ్ చేసుకొని, మొత్తం కలిసేలా తిప్పేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్రై చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రై చేసినవి కూడా చాలానే బావుంటాయి. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు ఈ అటుకులు మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకుంటే ఫ్రై చేసుకున్న అటుకులు రెడీ అయిపోతాయి. వేడంతా చల్లారిన తర్వాత ఈ అటుకులు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటాయి. కావాలంటే మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెమే యాడ్ చేశాను ఆయిల్ అయితే. క్రిస్పీగా అటుకులు ఫ్రై అయితే రెడీ చేసేసాను. ఎంతమందికి ఇలా అటుకులంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.